విశాఖ గాజువాక ఒక చిన్నారి ప్రాణం కోసం మరో చిన్నారి అడుగులు. 2 ఏళ్ల చిన్నారి పునర్విక కోసం 13 ఏళ్ల సాహితీ పాదయాత్ర. గాజువాకకు చెందిన 13 ఏళ్ల సాహితీ తన సాహసంతో మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక ఆరోగ్యం మెరుగుపడాలని, ఇతర పిల్లల మాదిరిగా సంతోషంగా ఆడుకోవాలని కోరుతూ ఆమె పాదయాత్ర చేపట్టింది. గాజువాక నుంచి సంపత్ వినాయక టెంపుల్ వరకు ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను సందర్శిస్తూ చిన్నారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసింది. దాతల సహకారం లభించిన నేపథ్యంలో పునర్విక త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేయాలనే తపనతో మొక్కలు నాటండి, ప్రాణాలు కాపాడండి అంటూ ప్రచారం చేస్తూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం కృషి చేస్తూ తను దాచుకున్న డబ్బుల్ని కిడ్నీ క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేస్తూ నేడు పునర్విక కోసం ముందుకు వచ్చిన సాహితీ చర్య అందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ఆమె పాదయాత్ర సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా మారింది. అందరికీ నమస్తే. నా పేరు సాహితి. మనం ఈ మధ్యన యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA type 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాత గాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చెయ్యండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు. ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాత గాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచితపాలెం నుంచి సంపత్ వినాయకుడు గుడి వరకు